హాయ్ అండి అందరికీ. ఉసిరికాయలతో ఆవకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఉసిరికాయలు కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న కాయల్ని ఒక చాకు తీసుకుని 3 పక్కలన నాట్లు పెట్టుకోవాలి. అన్ని కాయలు నాట్లు పెట్టేసుకోవాలి. అలాగా నాట్లు పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకున్నాను. వేరుశనగ ఆయిల్ అయితేనే పచ్చడికి బాగుంటుంది. వేరుశనగ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఉసిరికాయలు నాట్లు పెట్టిన కాయలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారిపోయింది కదా, కాయలు బాగా ఫ్రై అయినట్టు. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అన్ని కాయలను. నాట్లు పెట్టడం వలన అలా పగులు కింద వస్తాయి ఫ్రై చేసాక. పచ్చళ్ళలో కూడా అలా తొనల కింద ఊడి వస్తుంది. ముందుగా మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను ఆవపిండి, ఉప్పు కొల్లు అన్నీ. ముందుగా ఒక గ్లాసుడు కారం తీసుకున్నాను. అదే కొలతలో ఆవపిండి కూడా తీసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్న ఉప్పు కొల్లుది ఉంది కదా, సాల్ట్ కొంచెం తగ్గించి తీసుకోవాలి. కావుతే వేసుకోవచ్చు తర్వాత చూసుకుని. ఒక 15 ఎల్లుల్లిపాయ రేకల వరకు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు, 1 స్పూను నిమ్మప్పు వేసుకుంటున్నాను. అన్నీ మసాలా అంతా పట్టేటట్టు ఆ కాయలకి కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఆయిల్, చల్లారిన ఆయిల్ ఉంటుంది కదా, ఫ్రై చేసుకున్న ఆయిల్, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. సరిపోకపోతే పచ్చి ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, కాయన అవసరం లేదు. అంతా కలుపుకోవాలి. మళ్ళీని కలుపుకున్నాక ఒక గాజు బౌల్ కానీ ఏదైనా ప్లాస్టిక్ బరిని కానీ అందులో వేసుకోవాలి పచ్చడంతాను. పైన ఆయిల్ కూడా వేసుకోవాలి పచ్చళ్ళలోను. 3 రోజుల తర్వాత పచ్చడి ఊరుతుంది. 3 రోజుల తర్వాత వాడుకోవాలి పచ్చడి. అదిగో 3 రోజుల తర్వాత ఎలా ఉందో చూడండి పచ్చడి. వేడి వేడి రైస్లో ఉసిరికాయ ఆవకాయ వేసుకుని తింటే